కొమ్మన్నాడు. ఇలా అయిందా చెప్పినట్టు? ఇలా 1,50,000 కోట్ల అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే, కనీసం ఒక గోడ కట్టలే, కనీసం ఒక పథకం చాలు చేయలే. ఏడవైనాయి పైసలు మరి? ఢిల్లీలో ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద లెవెల్ అవుతున్నారో ఆడ మాత్రం మంచిగానే పడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి, దుకాణం నడుస్తుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, సరే కొంతమంది పోవచ్చు, నిజంగా కూడా కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని గన్పూర్లో కూడా ఎవలేందో మనకు అర్థమైంది. గన్పూర్లో ఎవలేంది, ఎవల నీతి ఏంది, ఎవల నిజాయితీ ఏందో ఇలా ప్రజలకు అర్థమైంది, మనందరికి అర్థమైంది. ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు. అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు, అన్న ఫలానా జరుగుతూ ఉంది, ఫలానా జరుగుతూ ఉందని. మనం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు 450 మంది పైచులకు ఆత్మహత్య చేసుకున్నారు రోజుకొకరు చొప్పున. ఇప్పుడు ఈ 48 గంటలని 7 ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవైపు మన వాళ్ళను మన రైతులను కాపాడుకుంటూ, మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మనం 3 ముఖ్యమైన పనులు చేసుకోబోతా ఉన్నాం. ఒకటి, మన పార్టీ మెంబర్షిప్ కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీ దాకా మనం దసరా వరకు పకడ్బందీగా చేసుకుందాం. ఏప్రిల్ 27 తర్వాత చాలు చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా మనం ఒక 3-4 నెలల్లో మంచి కమిటీల నిర్మాణం కిందికెళ్ళి మీ దాకా బందోబస్తుగా చేసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు. అది వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మాత్రమే కాదు, వీళ్ళు చెప్పిన ఇతరత్ర విషయాలు, రుణమాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటి విషయంలో బీజేపీ నోరు తెరవడు. ఎందుకంటే వాళ్ళకు మంచి ఒప్పందం ఉంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అంటారు తప్ప వాళ్ళిద్దరు ఏం చేసుకోరు. మళ్ళా కొట్లాడేది, నిలబడేది, తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడేది కేసీఆర్ దండు, ఈ గులాబీ సైన్యమే తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి ఇంకోవైపు ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సిందే. ఇక 3వ పని, మనం ఈ సంవత్సరం 24 ఏళ్ళు నిండి 25వ ఏట మనం పడతా ఉన్నాం. మన పార్టీ కూడా 25 ఏళ్ళ పార్టీ కాబోతా ఉంది. కాబట్టి రజతోత్సవ సంబురాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది. ఎక్కడికక్కడ రజతోత్సవ సంబురాలు అంటే ఈ 25 ఏళ్లలో 14 ఏళ్ళు పోరాటం, అదేవిధంగా ఉద్యమంలో ఆనాడు ప్రజలతో కలిసి సకల జనుల సమ్మె కానీ, అదేవిధంగా ఊరూరా వంట వార్పులు కానీ, ఒక రకంగా అది ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి పోరాట స్ఫూర్తిని, 10 ఏళ్ల ఆదర్శవంతమైన పరిపాలనను, ఈ రెండింటిని కూడా మేళవించి రజతోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో కానీ కేసీఆర్ గారి మార్కు ఎట్లుండేనో చూపెట్టే విధంగా, ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజతోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం. మరి ఈ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా గన్పూర్ నియోజకవర్గం నుంచి వెంకటేశ్వర్లు గారు కానీ, రాజేశ్వర రెడ్డి గారు కానీ, వారి వెంబడ తరలి వచ్చిన మిగతా మిత్రులు కానీ పేరు పేరున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మళ్ళీ రానున్న రోజుల్లో కలుసుకుందామని కూడా తెలియజేస్తూ, మీరు ఒక్కొక్కరుగా వచ్చినట్టయితే అందరికి కండువాలు కప్పుకుందాం, అందరితో కూడా ఫోటో